నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ పాఠశాల నిర్వహణ. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం శ్రీపడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల నుండి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ పాఠశాల కార్యక్రమ నిర్వహణలో భాగంగా ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం స్వచ్ఛతే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా విద్యార్థులచే స్వచ్ఛ ప్రతిజ్ఞ పీడి యువరాజారెడ్డి చేయించారు. అనంతరం పాఠశాల తరగతి ఉపాధ్యాయుల సారథ్యంలో తరగతి గదులను విద్యార్థులచే శుభ్రం చేయించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల బడితోట కార్యక్రమాన్ని, విద్యార్థులతో చెత్త మొక్కలను తీయించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పందలపాక వినాయక నగర్ నందు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెలలో 3వ శనివారం నిర్వహించాలని, విద్యార్థులకు పరిశుభ్రత పట్ల, పర్యావరణం పట్ల అవగాహన కల్పించి వారిచే స్వచ్ఛ కార్యకలాపాలను చేయించాలని, తద్వారా సమాజానికి విద్యార్థుల ద్వారా స్వచ్ఛ కార్యక్రమాలను, అవగాహన ర్యాలీలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ప్రతి పాఠశాలలోనూ 3వ శనివారం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు టి జయకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ ప్రతినిధి కరి వీర్రెడ్డి, చిత్రలేఖన ఉపాధ్యాయులు ఆదినారాయణ, టి సాంసన్, విజయలక్ష్మి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీకి మొత్తం ఇన్ఛార్జిగా ఎవరు ఉంటారంటే ప్రధానోపాధ్యాయులు వారు ఉంటారు. ప్రతి క్లాస్ టీచర్ ఇందులో మెంబర్ ఉంటారు. అలాగే ప్రతి క్లాస్ నుంచి 6th నుంచి 9th వరకు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మనం చేసినటువంటి ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఏదైతే యాప్ ఇచ్చాడో అందులో మనం చూపించాలి. దాంతో పాటుగా మనం రికార్డు మెయింటైన్ చేయాలి. కంపల్సరిగా మనం ఏం చేసాం ఆ రోజు కార్యక్రమాలన్నీ రాయాలి. మనం బయటికి వెళ్ళి ప్రజల్లో అవగాహన కల్పించాలనేటటువంటిది కూడా అందులో ఇచ్చాడు. కాబట్టి మనం ప్రతి 3వ శనివారం ఊళ్ళోకి వెళ్ళి కొన్ని టీములు ఉంటాయి. ఆ టీములు మేము చెప్తాం.